వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ మనకి నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో స్మాల్ క్యాప్స్, లేకపోతే మనం నెగిటివ్ బుకింగ్ చేసుకొని బయటికి రావాలా, దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ సార్, ఇప్పుడు స్మాల్ క్యాప్స్ అనేది మనకి ఇప్పుడు నెగిటివ్ షేడ్ మనం చూస్తున్నాం. సో ఇది ఇన్వెస్టర్స్కి మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ పాజిటివ్లో రావడానికి, లేకపోతే మళ్ళీ నెగిటివ్లోనే ఎగ్జిట్ అవ్వాలంటారా? షూర్ అండి. లాస్ట్ 1 year మనం ఒకసారి రిటర్న్స్ తీసి చూసుకుంటే, లార్జ్ క్యాప్ కానీ నిఫ్టీ కానీ రిటర్న్స్ కానీ క్లియర్గా చూసుకుంటే, నిఫ్టీ వచ్చేసి 5% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది లాస్ట్ 1 yearలో. మిడ్ క్యాప్స్ వచ్చేసి 7% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ స్మాల్ క్యాప్స్ వచ్చేసి -12% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ మైక్రో క్యాప్స్ వచ్చేసి -15% రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్స్ పరంగా చూసుకుంటే యాక్చువల్గా డ్యామేజ్ ఇండివిజువల్ స్టాక్స్లో ఇంకా ఎక్కువగా ఉంది. ఇండెక్సెస్లో ఇంకా తక్కువ చూపిస్తుంది, కానీ ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయో, స్మాల్ క్యాప్స్ కానీ మైక్రో క్యాప్స్ ఉన్నాయో, దానిలో డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని వాటిలలో 70% కరెక్షన్స్ కూడా వెళ్ళినాయి అనమాట. ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ క్యాప్ బేస్డ్గా ఒకసారి కంపెనీస్ చూసుకుంటే, ఎంత తక్కువ మార్కెట్ క్యాప్ ఉంటే అంత ఎక్కువ డ్యామేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఓకే. అంతకుముందు కంప్లీట్గా బుల్ రన్ ఉన్న కంపెనీసే ఇప్పుడు ఎక్కువ కరెక్షన్స్లోకి వెళ్ళిపోయాయి. అండ్ మీకు యావరేజ్గా చెప్పాలి అంటే, ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ఉందో, ఆల్ టైమ్ హైస్ నుంచి 20 నుంచి 41% కరెక్షన్స్లోకి వెళ్ళాయి. అండ్ ఎప్పుడైతే మనకి 52 వీక్స్ హైల నుంచి చూసుకుంటే 20 to 40% కరెక్షన్లోకి వచ్చాయి. ఆల్ టైమ్ హైస్ నుంచి చూసుకుంటే 30 నుంచి 60% కరెక్షన్స్లోకి వచ్చాయి. ఇది మేజర్ స్మాల్ క్యాప్స్ యొక్క పిక్చర్ అనమాట ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. కానీ ఎప్పుడైతే మనం స్టాక్స్లో చూసుకుంటే, లాస్ట్ 52 వీక్స్లో మనం చూసుకుంటే 9% స్మాల్ క్యాప్ కంపెనీస్ వచ్చేసి 50% కంటే తక్కువ వాల్యూస్లో ట్రెండ్ అవుతున్నాయి. అండ్ మోర్ దెన్ 40% కంపెనీస్ 20% నెగిటివ్లో ఉన్నాయి, అండ్ మోర్ దెన్ 30% కంపెనీస్ 70% నెగిటివ్లోకి ఉన్నాయి. అంటే ఎవరైతే పెనీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు చాలామంది, ₹1 కానీ ₹2 కానీ ₹5 స్టాక్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ₹5 ఉన్నది అట్లీస్ట్ ₹6 అవుతుంది కదా, ₹6 ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అని చెప్పేసి స్మాల్ క్యాప్స్ కానీ మైక్రో క్యాప్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు చాలామంది. ఇది ఎంత డేంజరస్ అనేది ఇట్లాంటి ఇయర్లో బయటపడుతుంది అనమాట. 70% కరెక్షన్కి వెళ్ళింది అంటే, వీళ్ళకి ₹1,00,00,000 పెట్టిందంటే 70 లక్షలు వెళ్ళిపోయినట్లే, 30 లక్షలు మాత్రమే వాళ్ళ చేతిలో ఉన్నట్లు. అది కరెక్షన్ రావడానికి నెక్స్ట్ 10 years టైం పడుతుంది. మళ్ళీ 10 years టైం పడుతుంది. 10 years టైం పడుతుంది. అందుకే పెనీ స్టాక్స్కి అయినంత దూరం ఉండమని మేము చెప్తాం చాలామంది. అదే పెన్నీ స్టాక్స్ ప్రాఫిట్లు వస్తే ఇంకా అలాగే వస్తుంది సార్. మరి ప్రాఫిట్స్ కూడా వస్తాయి, కానీ అప్పటి వరకు కంపెనీ సస్టైన్ కావాలి కదా. అవును. ఇప్పుడు స్మాల్ క్యాప్స్ ఎప్పుడు సస్టైన్ అవుతాయి? కంప్లీట్ ప్రాఫిటబిలిటీ కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా అన్ని మేనేజ్మెంట్ కానీ అంత క్లియర్గా ఉండి, లాంగ్ టర్మ్లో సస్టైన్ అయినప్పుడే అవి ఎక్కువ ప్రాఫిట్స్లోకి వెళ్తాయి. ఈ రోజున్న మన లార్జ్ క్యాప్స్ ఒకప్పుడు స్మాల్ క్యాప్సే కదా. అవును. స్మాల్ క్యాప్స్ నుంచి మిడ్కి వస్తుంది, మిడ్ నుంచి లార్జ్ క్యాప్స్కి వస్తాయి, లార్జ్ క్యాప్స్ నుంచి జియంట్స్ కూడా అవుతాయి. ఇప్పుడు రిలయన్స్ కానీ టాటా కానీ ఇవి కూడా ఒకప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీసే. అట్లనే అన్ని కంపెనీస్ తీసేయడానికి లేదు, కాకపోతే మనం హైలీ రిస్క్ తీసుకున్నట్లు అవుతుంది. అట్లా కంప్లీట్గా పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, కంప్లీట్గా స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ. సో పెనీ స్టాక్స్ అనేది ఎంత % వరకు పెట్టుకోవచ్చు అని అంటారు మన పోర్ట్ఫోలియోలో? నన్ను అడిగితే పెనీ స్టాక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అవాయిడ్ చేయడం, ఎందుకంటే అక్కడ మనం స్టాక్ పికింగ్ చేస్తాము, మనకు కంపెనీ డీటెయిల్స్ కరెక్ట్గా తెలిసి ఉండవు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్స్ తీసి చూసుకుంటే, సో అండ్ సో స్మాల్ క్యాప్ కంపెనీ ఇంత ఆర్డర్ వాల్యూ వచ్చింది, ఇంత ఆర్డర్స్, వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయని తెలిసిన తర్వాత ఆ కంపెనీ గురించి మనం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం. అవును. సో అట్లాంటి వాటిలలో అది కంప్లీట్గా మ్యానిపులేట్ కూడా అయ్యి ఉండొచ్చు, తెలియదు మనకి. మనం అట్లాంటి వాటిలో స్టక్ కాకుండా ఉండాలి అనుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే 100 కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నా కూడా ఒక 20 కంపెనీస్ డిఫాల్ట్ అయినా సరే మిగతా 80 కంపెనీస్ ఆ లాసెస్ని రికవర్ చేయగలుగుతుంది. ఓకే. అందుకే స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఎంకరేజ్ చేయను, నేను పెన్నీ స్టాక్స్ని ఎంకరేజ్ చేయను, స్మాల్ క్యాప్ ఫండ్స్ని ఎంకరేజ్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే, డిస్పైట్ ఇంత నెగిటివ్లో ఉన్నా సరే స్మాల్ క్యాప్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ ఆపర్చునిటీ ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకు అని చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే మనకి వాలటిలిటీ అనేది మిడ్ క్యాప్లో, లార్జ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా స్మాల్ క్యాప్లో ఎక్కువ వస్తుంది అనమాట. మీరు ఎంత రిస్క్ తీసుకుంటే అంత రివార్డ్ వస్తుంది, కాకపోతే లాంగ్ డ్యూరేషన్లో. ఇప్పుడు సపోజ్ లార్జ్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి బియర్ మార్కెట్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, లేకపోతే కన్సల్టేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, లేకపోతే బుల్ రన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఒక కంపారిజన్ స్టడీ చేస్తే మనకి క్లియర్గా మనకి స్మాల్ క్యాప్స్ కన్సల్టేషన్ వచ్చేసి
70% కన్సాలిడేషన్లో ఉంటుంది, ఓకే. 20% మీకు బియర్ మార్కెట్లో ఉంటుంది, 10% మాత్రమే బుల్లిష్లో ఉంటుంది. కాకపోతే ఆ 10% బుల్లిష్ ఉన్న ఇయర్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఆ 10 years ఉన్న పీరియడ్ ఉన్న ప్రాఫిట్స్ మొత్తం సింగిల్ ఇయర్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కోవిడ్ కానీ పోస్ట్ కోవిడ్ కానీ మీరు కంపారిజన్ స్టడీ తీసుకుంటే బిఫోర్ పోస్ట్ కోవిడ్ 2018 వరకు అంత కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండే స్మాల్ క్యాప్స్. అవును. కోవిడ్ తర్వాత స్మాల్ క్యాప్స్లో మీరు చూసుకుంటే మీకు విత్ ఇన్ ఇయర్ 100%, 80%, 70%, 60% ఇచ్చినాయి అనమాట. అంతంత రిటర్న్స్ ఇస్తున్నాయి అంటే దాన్ని ఎన్కాష్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ప్రీ కోవిడ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే. విత్ ఇన్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సేమ్ అదే 20% కానీ 15% రిటర్న్సే వచ్చాయి. కాకపోతే లాంగ్ డ్యూరేషన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాఫిట్స్ అనేవి వాళ్ళు బుక్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ దొరికింది. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే మనకి హిస్టారిక్గా కరెక్షన్స్ వచ్చినప్పుడు 40%, 60% డౌన్ అయినప్పుడు మీరు అలొకేషన్ చేసుకుంటే మీకు ఎక్కువ యూనిట్స్ అనేవి దొరుకుతాయి మనకి మ్యూచువల్ ఫండ్స్లో. మీరు ఇప్పుడు స్మాల్ క్యాప్స్లో ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే ఇయర్కి డెఫినెట్గా వాళ్ళ పోర్ట్ఫోలియో పాజిటివ్లోకి ఉంటుంది స్మాల్ క్యాప్స్లో. అట్లా అని వాళ్ళ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం స్మాల్ క్యాప్లో పెట్టమని కాదు, డైవర్సిఫికేషన్ చేసుకొని ఒక 20 to 30% ఎక్కువ అలొకేషన్ చేసుకొని, అంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ అవేర్నెస్ ఉండి మార్కెట్స్ గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక 20 to 30% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఇయర్ వరకు డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్స్లోకి క్లోజ్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ మనం క్లియర్గా ఒకసారి లాస్ట్ 25 years హిస్టరీ మనం తీసి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక సెగ్మెంట్ మాత్రం మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్గా రొటేషన్ అనేది క్లియర్గా జరుగుతుంటుంది. ఈ ఇయర్ లార్జ్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్ కంపెనీస్ కానీ మంచి రిటర్న్స్ ఇచ్చింది, డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది. బుల్ రన్ రాలేదు, కాకపోతే డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది. సివియర్ కరెక్షన్ స్మాల్ క్యాప్స్లో వచ్చింది. ఓకే. సో అట్లాగే నెక్స్ట్ ఇయర్ ఇంకొక సెక్టార్కి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అది మిడ్ క్యాప్కి రావచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్కి కూడా రావచ్చు, పార్షల్ స్మాల్ క్యాప్కి కూడా రావచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లార్జ్ క్యాప్కి రావచ్చు. సో మనం దీన్ని ఎప్పుడైనా సరే ఈ రొటేషన్ ఎప్పుడు ఒక ట్రాక్ చేస్తూ ఉండాలి మనం క్లియర్గా. మన పోర్ట్ఫోలియో దానికి అలైన్ అయిందా లేదా కూడా క్లియర్గా చూసుకుంటూ ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మన నెగిటివ్స్ని ఎక్కువగా డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది రివర్స్ చేస్తుంటారు చాలామంది. ఇప్పుడు ఈ ఇయర్ ట్రెండ్ ఏదైతే రన్ అవుతుందో దానికి నెగిటివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అది కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. కాంట్రా ఫండ్స్ అని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఏ థీమేటిక్ రన్ అవుతుందో అది 10 years కిందనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎస్బీఐ కాంట్రా కానీ వాల్యూ ఫండ్స్ అని. వాళ్ళ దాంట్లో డెఫినెట్గా లాంగ్ రన్లో 12 years కానీ 15 years కానీ చాలా అబ్నార్మల్ రిటర్న్స్ కనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి రన్ అవుతున్న ట్రెండ్కి ఆపోజిట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఈ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి వీటిల్లో. సో రన్ అవుతున్న ఆపోజిట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను? సో ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ తర్వాత ఫార్మస్యూటికల్ రిలేటెడ్ కంపెనీస్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. 1-2 years నార్మల్ రిటర్న్స్ ఇచ్చాయి కదా. వాళ్ళు 10 years కిందనే ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఓకే. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో దాని ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకునే స్కోప్ మనకు ఆ ఫండ్స్లలో దొరుకుతుంది. ఓకే. సో అట్లాగా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే డీప్ రీసెర్చ్ చేస్తే తప్పితే ఈ ఫండ్ పేర్లు కానీ ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కానీ మనకు తెలియదు. ఓకే. స్మాల్ క్యాప్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి లేదు. స్మాల్ క్యాప్స్కి ఆల్టర్నేటివ్ ఉంటే స్మాల్ క్యాప్ కంటే ఎక్కువ రిస్క్ తీసుకునే ఫండ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకి అది సూట్ అవుతా లేదని మనం చూసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.